పుణ్యం కరబార పో కుక్క కుక్క ఈ ఊరి కుక్కల గడ్డి కుక్కల పొలానికి సపోర్ట్ చేస్తాను సపోర్ట్ చేస్తలేని అడిగాను అవుతాను సంపాదించరా పట్టుకుపోను ఏం చేయాలి కొడుకు ఏ పెడతాను ఒక్కలు అన్న బాకి దొరికింది నీ బాకి పాడువాడా భాగ్యం బాగా నాయకుడు పుంజుగాడు అదే పుంజుకుంటాం నడలో ఏంది మళ్ళా మళ్ళా రోడ్ ఎందుకు ఎక్కినావు ఏమైంది మా అయ్య వెళ్ళగొడతాడు ఆయనను ఏ అయ్యా వెళ్ళగొట్టిండ నిన్న ఎందుకు మీకు ఎందుకు లోలి అయింది ఎందుకు వెళ్ళగొట్టిండు మీ అయ్యా నువ్వే అన్నావు ఎందుకు వెళ్ళగొట్టిండే ఇవా మా చెల్లెకు చెల్లెకు లచ్చతాన్ని అద్దానని అద్దంటే వెళ్ళగొట్టింది నన్ను మీ చెల్లెకి లచ్చలు ఇస్తానని మీ అయ్య అంటే ఎందుకు ఇస్తాను అద్దానంటే నిన్ను వెళ్ళగొట్టిండా మా మామ కూడా తప్పే కాదా పొల్లకు ఏడినట్టు ఇస్తాడు కూడా 7కు 3 కలిపి 10 లక్షలు కానీ ఇస్తుంది ఆడబిడ్డకి ఆడబిడ్డను ఏడిపించుకోవద్దు గుంజిగా ఇచ్చేది మీ అదే సంపాదించిన వచ్చాడు సంపాదన ఉన్నది అది లేకిడి కొంపకి ఇస్తే సోడుగట్ట తగడగట్ట ఆరాటం అనుర్రా ఉన్న సంసారం చూసి అమ్మగారికి ఎదురు చూడకుండా సుఖంగా బతకాలి ఆడబిడ్డ ఇచ్చేది పొల్లకి ఇస్తే ఆయన నువ్వు కట్టపడ అనబ్బా అక్క అల్లదు అద్దయ్య పొలకి ఏ లక్షలు ఏంటి పోయే ఇప్పుడు గట్ల కాదు నువ్వు 7 లక్షలు పోతానని బాధపడతానవా కాదా నువ్వు బాధపడకు ఎట్లా నేను సంపాదిస్తా ఎట్లా నేను ఎవరికన్నా కూలి పోతా నేను తోటేర పోతా పత్తేర నేను గుత్తనట్ల వచ్చి గుత్తనట్ల పంపిస్తా నువ్వా నేను కూలి పోయి సంపాదిస్తా తోటలేర పోతా మంచిగా డబల్ సార్లు వచ్చి నా మాట కూలి కుప్పకు రాదు బబ్బర్ నువ్వు పుట్లు కావు బర్రా మంద కాదు నువ్వు తిరిగకురా రావే పోదాం ఏంటి పొల పెళ్లి ముంగడ పెట్టుకొని పోదారా అంటే పాప రావే ఇక అంటారు లోకం మొగోడు మోటుగాడు మొగోడు పోతాడు మరి మోటుగాడు మొగోని బుద్ధి లేకున్నా గానీ ఆడదానికన్నా సిగ్గుంటుందా వాళ్ళు అంటారు కానీ అనుకోండి చేసుకాను ఆడదాన్ని అంటారు మొగోని అంటారా కదా అనరు బిడ్డ ఆడదాన్ని అంటారు మరి ఎందుకంటే నేను ఆడబిడ్డ పెళ్లి పెట్టుకొని నేను కనుక నీ అత్త మంది అంటారు కదా చూసిన ఆడబిడ్డ పెళ్లి ముంగడ పెట్టుకొని రమానంగానే పోయిందని లోకం అంటారు మన బట్ట కట్టేది మన మానం కొడుకు సంసారం చేసేది లోకమానానికి లోకం పేరునాలు పెట్టాను ముఖం ముంగట మాట ముఖం మాట మాట్లాడతారు నేను ఆడబిడ్డ పెళ్లి ముంగడ పెట్టుకొని నేను రాను ఆడబిడ్డకి అక్కలున్నదా చెల్లెలు ఉన్నదా నేనే ఆడబిడ్డని పెళ్లి పిల్లని చేసి మంచిగా పెళ్లి పిల్లని చేసి పెళ్లి దాకా నిమ్మలంగా అచ్చటోళ్ళ పోయేటోళ్ళు అరుచుకొని ఆడబిడ్డను పెళ్లి అయినాక అత్తగారింటికి ఏడ్చి సాగదోని ఆ డీజే ముంగట ఎగిరి రావన్నా ఉండన్నా ఈసార్చుకుని అత్తను నవ్వుతారు అయితే ఉండుకో అయితే పెళ్లి అయినాక రావాలన్నా ఉండాలన్నా ఈసారించుకుని వస్తావా అయితే ఉండిపో ఉండిపో మా అయ్యకే ఉండిపోనే పోతాను కొడుకు అంత దిగదారి ఇంటికి వాడు ఇక నమ్మడు నన్ను ఇక నమ్మడు వాడు ఎట్లయినా అయ్యకే ఉండాలంటే ఉన్నావా నమ్మడా భాగ్యవతిని వెళ్ళిపోవాల్సిందే ఇక నమ్మర్రా ఎందుకంటే ఆ బోరి కడిపింది పట్టుకొని పోతే గడ్డానికి చూస్తా నేను కొన్ని ఆయన కొడుకు ఇట్లా చెప్తారా అని ఉన్నాడు గద్దెనికి వెళ్ళి వచ్చి గడ్డికే నిప్పు గడిచక తగిన వాళ్ళు దునికి మరి పోదాం గాని మరి ఊళ్ళే ఈ వాడకి ఎప్పుడు రాలే ఎప్పుడు 2, 3 సార్లు వచ్చినవరా మరి ఎవరికి రాయికి ఇస్తారు అడిగినా ఇక్కడ రాజన్న అడిగిన రాజన్న అడిగినా
రాని ఇతరత్నా నువ్వు రా అచ్చకి ఏమంటాడు కొడుకు పోతే అయ్యకుండా అంటాడు అయ్యో పోతా రాయన్న ఇల్లుకి రాకియా చెప్పరా అయ్యో చెప్పారే ఇప్పుడు అనుకున్నాడు కన్న కొడుకు కన్న తండ్రి ఏమన్నాడయ్యా రారుమండి పోయా సులకం ఒక్కకు విశ్వాసం లేదు రా అన్నాడు 60 ఏళ్ళకి ఎత్తు 70 ఏళ్ళకి వచ్చు విడిచి పెద్ద మనిషి నా చేతి అన్నాడు కాసపడ్డాడు వాడి కుక్క సాగు నీరు కుక్క పట్టది నీరు పట్టాలి నమ్మకట్లేదు నా పిల్లలతో నాతో తీసుకొని పోవాలి నా పిల్ల ఉన్నంటే కదా పెళ్లి పోతే నా పరుగు పోతుంది రావే పిల్ల పోలేవురా రావే పిల్ల పోలేవురా ఏంది కోతురోడు కోతిని పట్టుకపోయినట్టు రాను అనురా నిన్ను నమ్మి తప్పేది విధంగా కలిగి పెట్టావు అయ్యయ్యో దైవమాని ఆల్తా ఇక్కడ ఈగలు అన్ని అన్నట్టు అంతే అంతే నా పిల్లలు నా పెళ్ళి గచ్చగచ్చ వరకాలు మస్తు అనుకుంటున్నా వెనుక పిల్ల మట్టి పడతాను మొత్తం దొరుకుతుంది ఏనాడు చూడు అమ్మ అన్న తల్లి వచ్చి మాను పోతలేడు అడుగు గట్టిన పాయలో మేడ వెరిగి పోతాడు అయ్యా ఆ కొడుకు గనక ఒక్క మాట ఏమన్నాడు వారి పేదవారికి ఇచ్చి పెళ్లి చెయ్యరా అని అన్నప్పుడు ఈ తండ్రి అనుకోనుండే ఇంతో ఇంత వారిని ఏళ్ళోడైండు లోకగానం తెలిసిండు లోకం బాధ కన్నా వాని ఇష్టమైన నాడే చెయ్యని వాడేం తెలియదక్కువడా అని ఊకున్న ఆ కథెత్త నడుచును కొడుకు పెళ్లి అయినంగా నా కొడుకు కోడలు సంబరంగా ఉండాలని పాతమాలు కొంచెం పనబడి కట్టిండు పాయిరాల మేడ కొడుకు కోడలు ఎల్లరా మరి కుక్క అని మొదట్లోకి ఎప్పుడు దెబ్బిండు ఆ కొడుకు ఎటు పోతాడయ్యా అంత దూరం పోయింది వాడు ఏమనుకున్నాడు వాని మనసురా నానా ఇవాళ నీ కాళ్ళ రెక్కలు ఆడుతానై ఒంట రక్తం ఉన్నది ఊరు పట్టు ఊత పట్టు ఒక్కటి అన్నట్టు నిన్నేమన్నా దెబ్బ కొట్టంటే ఉన్న 10 మంది నీరిక్కు మాట్లాడేటట్టున్నారా కుక్క అని ఎల్ల వచ్చినావు ఎప్పటికుంటారా నీకు ఈ వయసు కుక్క అని ఏ రోడ నన్ను ఎల్లగొచ్చినవో ఆయన ఢిల్లీలో ఉన్నా నేనే నీ కొడుకును ఈ కుక్క రాంది ఆ కుక్క బయటికి పోదన్నాడు కొడుకు అదే కుక్క సావు నీకు ఖాయం చేయకపోతే నేను బలంగిరి రాదును కాదు అని కోడలు కొంగు పట్టుకొని ఎనకకు తిరిగి వస్తంటే కన్న తండ్రి కళ్ళ చూసిండు కొడుకును కోడలు నా కొడుకు వస్తాడు దర్వాజ గడ్డం కాలు పెడతా ఎటు వస్తానెవరా అని అడుగుతా నాదో తెలివా నాదో విలువ నా కొడుకు ఎక్కడికి పోతాడు గంటలు పట్టలే కొంటలు పట్టలే కన్న కడుపు పాడవడం వల్ల కొడుకు వీరికి ఎదుర్కొన్నది అవ్వా నా కొడుకు నాకు భయపడ్డాడు కోడళ్ళు తీసుకొని పరమటి బాయిరాల మేడకు పోతాడు రేపు నేను ఎట్ట వచ్చినా పర్వాలేదు ఇక బిడ్డను కడప దాటించుకోండి కావాలని అని అల్లుని రాకడ ఎదురు చూస్తుండే అవ్వో తల్లి భద్రాంబదేవి కొడుకును ఇంద్రసేన రాజు పెళ్లి కొడుకును చేసుకొని మాత్రమే నేమి తీసుకొని పోవాలని ఆ తల్లి చూడమమ్మా తల్లి భద్రాంబదేవి అలా ఈ కొడుకు నిద్ర కలవరిస్తాను అలా చెప్పు పెళ్లి చేస్తా అంటాను ఇంకే ఈ పొరగా పెళ్లి
అయితే మరి రండి వస్తుంది ఓ కొడుకో బిడ్డ మన కలర్ కూడా కలిసింది అయ్యా ఎందుకు ఇష్టం కలర్ కాదు గ్యారెంటీ కదా అంటే ఈ కలర్ కొరకు ఇక పెళ్లి తువాల మన వీడియో తీసుకో చెప్పండి అందిరు బిడ్డు వీడియో మంచిగా రావాలి మరి నాకు పెళ్లి ఘనంగా తెస్తాను ఎక్కేనా మంచిది కాలో పార బిడ్డ పాటకి ఇట్లా నీకు అనుకో పెళ్లి చేసుకుందాం చాలా బాగా నీ కొరకు నీ పెళ్ళి ఎంత చూస్తాను అది నాకెమనుకున్నట్టున్నది కోరి ఉన్న కాడికైనా సలాది ఉన్నట్టున్నది నీ చూస్తాను కొడుకు ఎంత పెట్టుకొని కుట్టుదాగా పచ్చని పాలు ఇక్కడ కూర్చుండే పెట్టుకున్నారమ్మా సంబరంగా ఆనందంగా పెళ్ళి మతలాలు ఎత్తే నా అల్లుడు దిగుమతులు అయిందాట అని ఎదురు సాపలు కట్టుకున్నాడు కొత్త బట్టలు కట్టిపోయి నా అల్లుడిని ఎదుర్కొని తీసుకొని వస్తానని ఎదుర్కొంటాను కానీ తిరగాని అయ్యా ఎదుర్కొనే కాడికి మన బామ్మది బలంగా రాదు రాలే వాడు పెళ్లి ఎత్త ఎత్తులో నేను చూస్తా అన్నాడు అయ్యో ఎట్లా నాకు బిడ్డ పెళ్లి ఏది నాకు ఉన్నా మంచిదే ఊసినా మంచిదే బిడ్డ పెళ్లి అయితే వేయాలని ఎదుర్కొన్నాడు అల్లుడిని అయ్యా నా ఇంటి దేవుడు రా అని అల్లుని తీసుకొని తమ పల్లెలో కూర్చుండ పెట్టుకున్నాడు బంగులారా బేటికి అత్తగారు బంగులారు అలా కూర్చున్నది బామ్మ నీ బామ్మార్దులు ఎరదాయి పన్నరో చేసావు రాత్రిగా నోసుకునేవా ఇవాళ మాత్రం తల్లి
ఈ భావన ఎత్తుకోవాలంటే బామ్మది కష్టం ఇవ్వాలి ఇయ్యాలి మేము పద్ధతులు తప్ప మా పద్ధతులు ఎరికే అంతే మేము లొలి పెట్టుకుంటాం కాదు. అదే అదే ఏ పాట అడుగుతాను ఓ 5,000 పదార్లు ఇవ్వవా ఏడవంటరా ఇద్దరికి 5,000 ఇస్తారు. ఇద్దరు ఏమో బలగం వచ్చాడు బలగం ఉన్నాం మేము అంతేనా? బలగం మేము చిన్న ఆయన వాళ్ళం పెద్ద ఆయన వాళ్ళం అంత అన్నదమ్ముల కొడుకురాం కాదవ్వా. ఇవాళ శల్య ఇంద్రవతి అందరికి మాకు శల్య అటువంటి శల్య పెళ్లి అంటే అన్నదమ్ములకు మొగళ్ళకు సంబరం ఉండదా? ఇవాళ శల్య పెళ్లిలో మనిషి 8 బీర్లు రాగాలి, నడువులే వినంగా డీజే ముందు ఊళ్ళో కరెంటు పోవాలి. బ్యాంక్ బాగా అయినాక కరెంటు పోతే నువ్వు ఎట్లా ఎగుతావురా? అరే బాగదాయి బజార్లో పోటీ పంచే ఇచ్చేది మానం పోదా? పొద్దుగాల ఏమని తిరుగుతావు? ఊళ్ళో ముఖం పెట్టుకుని కరెంటు పోతే ఎవరికి కనిపించాము. అరిగిన ఊళ్ళో ఏమో ఇంట్లో ముఖం పో. తాగుబోతులకు ఐడియాలు బాగా వస్తాయి. బిడ్డ మీరు ఆశపడ్డారు నా కొడుకు అని చెప్పుకున్నా. మీరు ఆశపడ్డానికి నేను కాదనా? మీరు అన్న 5,000 ఏంద్రా 6,000 ఇస్తా. తక్కువ మాట్లాడతావా? నువ్వు అన్నది కాదు మాడున్నది కాదు కొసకు 3,000 పోయిగా నీ ముఖాలు కుడుకాళ్ళు ఉన్న ఆదిరే మెదడు. ఎందుకే నువ్వు 5,000 అడుగుతీవి, నేను మంది విషయానున్నావంటే ఆ తల్లి ఏదో జాలి కల్లది ఇస్తే పేరే బిడ్డ 6,000 అంటే నువ్వు 3 అంటావు. లంచ కొడుక నువ్వు లెక్క మర్చిపోతాను. లేటు చేసినట్టయితే మన బావ కాసాని రాదున్న 3 పోతే మనిషికి మీరు రాదు. అబ్బా అలా బాగా సలాకున్నట్టున్నారు. ఒక్క బీర్ అయితే పోయించాలి. రాదు పెళ్లి కొడుకు అవుతాడు. తల్లి సాందరదేవి కన్న తండ్రి బల్లాని రాదుకు అయోమయమైతారు. వాళ్ళ మనసులా మనసు లేదు. ఒరి కొడుక కోడలు రానియకపోతే నడతలేకపోతే మీరా కొడుక కన్న తండ్రి అనుకున్నాడే నేను ఎట్లా వచ్చినా పర్వాలేదు. రేపు బతకబోయేటోళ్ళు నా కొడుకు నా బిడ్డ, నా కొడుకు నా బిడ్డను కలిపినోడిని కావాలి అని 10,000 పట్టు చీరే, 5,000 అద్దాల జాకెటి, 7 వరాల పెట్టెడు సొమ్ములు బిడ్డ దగ్గరికి పట్టుకొని వచ్చిండ్రు తల్లిదండ్రి రాదులు. ఓ బిడ్డ అయింది రావా, ఇవాళ నిన్ను పెళ్లి పిల్లని చేయాలంటే మా వల్ల కాదు. అనువంటి 10,000 మేడ మీద కనుక నీ వదిన భాగ్యవతి నీ అన్న బలంగిరి మహారాజు ఉన్నాడు. ఈ సొమ్ములు ఈ బట్టలు పట్టుకొని పోయి నీ వదిన భాగ్యవతిని పెళ్లి పిల్లలు చేయనుకో బిడ్డని సాగదోలు తల్లు అవ్వా. నా కొడుకు నన్ను కొట్టిండు తిట్టిండు, నన్ను కొట్టిన మంచిదే తిట్టిన మంచిదే. నా బిడ్డును నా కొడుకు కలిసి ఉండాలంటే పెళ్లి బట్టలు నా బిడ్డ చేతికిస్తా, కొడుకు దగ్గర వాళ్ళు కలిసి ఉంటుంది. వాళ్ళు పెళ్లి పిల్లలు చేయాలి పోని ఒక 10,000 పట్టు తీరే, 5,000 అద్దాల జాకెటి, అటువంటి పెట్టడు సొమ్ములు బిడ్డ చేతులు ఎత్తిండు. బిడ్డ పో పనుడు గది పాయరా మేడలని వదిన దగ్గర పెళ్లి పిల్లలు చేయాలి పో అన్న వాళ్ళే. పిండి బట్టలు కట్టుకొని అన్న బీడికి వస్తాను రామ రామో రామ రామో బిడ్డ పిండి బట్టలు కట్టుకొని అన్న బేటి బట్టలు అన్న కుడి చేసుకొని గర్వల్లా కూర్చున్నాడు. అన్నల అన్న వదిన ఎక్క అన్న నువ్వు కుడి చేసుకొని ఇక్కడ కూర్చున్నావు. మన నాన్న అలవోడు బాలవోడు అవుతాను. అచ్చటోళ్ళ మందరిస్తాను పోయేటోళ్ళ అయ్యా రాన్ని గిడ కూర్చోమని కుర్చీలు కదులుతాడు.
నా పెళ్లికి నా ఆలవోడు బాలవోడు అవుతాడు నువ్వు నిమ్మలంగా కుడి చేసుకొని ఇక్కడ కూర్చున్నవే అన్నో అన్న నన్ను పెళ్లి పిల్లలు చేసి దానికి నాకు అత్తలున్నరా చెల్లన్నున్నరా అన్న మళ్ళీ అన్నా అదే మీరు నన్ను పెళ్లి పిల్లలు చేస్తుంది నా పెళ్లికి ఆరాట పడవా మన నాన్నొక్కడే ఆగమాగం అవుతాడు అన్న అది నేను నన్ను పెళ్లి పిల్లలు చేస్తుంది ఏ లచ్చలు ఉంటే ఎక్కువ అవుతుంది ఇక మరి ఎక్కడ కష్టపడ్డావు నీ పెళ్లి మునిపో నీ బట్టలు కలుపుకో అన్నా బట్టలు పెట్టి అన్న అంటే నీ పెళ్లి పాడువాడా 7 లక్షలు కొనుపోయేది ఎక్కువ అవుతుంది మరి ఎక్కడ కాశపడ్డావా అని బట్టలు నారగొచ్చినారా అన్నో లంజానికి అంత మాట అంటివి లంజాని అంత తప్పు నేను తప్పు చేసినరా అన్నో లచ్చలంటాను ఈ ప్రపంచంలో అన్నదమ్ములు జీతమో నాతమో ఉండి కూలో నాలో చేసి అక్క ఎల్లన్న పెళ్లిళ్ళు చేసిన అన్నలు లేరా తమ్ములు లేరా ఇవాళ నీ రెక్కల కట్టాడుతావు నాకేం పెడితే నీ కట్టచ్చబడికి లంజే అంటివి కదరా అన్నో అన్న అన్ననా అన్నరావే నాకేవలుగా ఉన్నదే అన్న నువ్వులప్ప అన్నో ఏ బలగమే అన్నా బలగమున్నరే అన్నో ఏ ఆడపిల్లలకైనా అమ్మగారు తొమ్మగారి ఉండాలంటే తోడబుట్టిన అన్నదమ్ములు ఉండాలన్నదే అన్నో తోడబుట్టిన అన్నదమ్ములుంటేనే ఆడోళ్లకు రాకట పోకట రాజబాణం అన్నారు ఆడలకు పెట్టకున్నా పోయకున్నా పేరున్నా చాలు అన్నలున్నా చాలు ఆశున్నా చాలు నా అన్న నేను గొప్ప చెప్పుకుంటారా అన్నో నీకు ఈ చెల్లె మీద నిలిగింత కోపమా అన్నా నేను నీ కాళ్ళు మొక్కేదాన్ని కాకున్నా గాని అన్నో నీ కాళ్ళు మొక్కుతా అన్నా కాళ్ళు మొక్కుతా అన్నా నువ్వు ముందు నడిచి నా పెళ్లి చేయరా అన్న ఆడోళ్ళ ప్రేమ నీకేదరికరా అన్నో నా అన్నదమ్ములు మంచిగా ఉండాలంటారు కానీ నా అన్న వెళ్ళిపోవాలి ఏ బిడ్డకుండదురా అన్నో నాకత్తతోటి ఆరాటైనా భర్తతోటి
నీ పెద్ద మందులు ఎంట పెట్టుకొని వచ్చి 10 రూపాయలు జవనా తెచ్చి పంచాయతీ అయ్యా అన్నదమ్ములు ఉండాలన్నరే అన్ను చచ్చిపోతా అన్నా కట్టమడుగుతా అన్నో అన్నా ఆడోళ్ళ కవగారితో కలిగి ఉండాలంటే అన్నదమ్ములు ఉండాలన్నరే అన్నా నాకొక్క అన్నా అని అన్నాని ఇంటికి వచ్చి నేను ఓ పూటో అరపూటో ఉండి అమ్మగారింటికి నేను పని వేసుకొని పోతారా అన్నా నీకు చెల్ల మీద అన్నా నీకుగింత అన్నా కోపం ఎందుకే అన్నో జడా ఊరున్నా ఊరాగేదాన్ని కొత్తదానా ఉన్నా ఓకరైకేదాన్ని అన్నకు పైస పదార్థం ఎంత ఉన్నాయి అని అన్నా నేనొక్క పశువు ఇంకోదాన్ని రా అన్నా అడవిలో అడగబుట్టిండు మొగోడు కట్నాలు పెట్టబుట్టిండు అన్న అయ్య దగ్గర వేరు ఒక్క కండల 2 చక్రం జనం ఎత్తినవురా అన్న కాదంటే అన్న నువ్వు నన్ను కొడితే నువ్వు నన్ను ఇంత మాట అన్నావు నాకు ఇంకో అన్నుండే పడికే నన్ను పెద్దన్న కొట్టిండని తెలిసి నాన్న దగ్గరికి పోనా అన్నని అన్న దగ్గరికి పోనా అన్నని కాడల్ల ప్రేమ నీకే వెరకరా రాత్రి దగ్గరికి వస్తారు కళ్ళెర్ర చెప్తే దూరం పోతారే అన్నో అన్నారు నన్ను కొడితే మన అవ్వకు తెలిస్తే మన అవ్వ ఎంత బాధపడుతుందో మన అయ్యకు తెలిస్తే మన అయ్య ఎంత బాధపడతాడో నేను అవ్వకు తెలవారియా అయ్యకు తెలవారియా నువ్వు ముందు నడిచి అన్నా నేను అయ్యకు అన్నా అయ్యవరాజులకు తెస్తే అయ్యవరాజులు మరాజు పెట్టుకొని మన అయ్యవారు వచ్చిపోతే మనకు నచ్చరా అన్నో నువ్వు ముందు నడిచి నా పెళ్ళే అన్నా అయ్యరా అన్నా ఉదప్పాలకు ఏ బలగం అన్నా నాకు ఉన్నరే అన్నా అన్నా నోట్లో అన్నది అన్న మీద తేలకు ప్రేమ అన్న ఒక్కనాడు మాట మాటను అనివి గిన్ని తీరడు నన్ను మాటలనుకుంటా కొడతాడు అన్నో నువ్వు పిల్లి కంటికి రెప్పటి కాలుకు చెప్తాను చెప్పి మున్నాటి దొంగ ఉండ అన్న అనడానికి సిగ్గు 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 ఉంటారు పోసిరండి ఏంది ఏంది ఆడిపించని కొడతావా ఆడిపించ అంటే ఒక దేవత కాదురా నీ నోట్ల ఈ కాపలు మళ్ళా నడుస్తారండి ఏమంటున్నారు నాకు మీరు పిల్ల పెట్టుకుంటాను లంచా పోసి ఎక్కడ ఎక్కడ పెడతావు అస్తం ఎక్కడ పెడతావు లంచా పోసి ఎక్కడ ఉండాలి తయారు చేస్తానయ్యా ముచ్చడా వీళ్ళు తయారు ఏమంటా తయారు చేస్తా లేకపోతే లేదు అమ్మా తయారీ అని అద్దా
చేయండా నిన్న వారం లంచ కొడుక నరుకుతా ఆడబిడ్డ దేవతరా లక్ష్మీ దేవతరా కొట్టద్దయ్యా ఆమెకి ఏమన్నారయ్యా అక్కలున్నారా చెల్లెలున్నారా తయారు చేద్దామంటే 7 లక్షలు 7 లక్షలు 7 లక్షలు 7 లక్షలు నీ గుద్దలు పట్టుకొని పడుతుంది ఏం చేస్తావు 2 లక్షలు సచ్చినారు కూడా పైసా ఉంటే పర్వాలేదు అసలు పైసా ఉంటే ఏ పని కావాలి పైసలు ఏమైనా పని అవుతా కొట్టు కొట్టు ఏం చెప్తావు ఇట్లా కొట్టింది అనుకో నువ్వు అన్నాక నీ మూట్లో కరెంట్ పెట్టి చంపుతావు బాడిక అయితే కరెంట్ పెడతా నేనేం చెప్తాను అతికేయకుంటానే ఏం చెప్తావు ఏం చెప్తావు ఏం చెప్తావు నువ్వు అన్నాక నేను అంటానా అద్దు చేస్తారా నువ్వు సత్త నాశనం అయిపోతావురా నువ్వు చచ్చినాక నీ గోరి కడతారు గోరికి సున్నం ఎత్తారు నీ గోరి ముందట తెల్లగాళ్ళు పోతా నల్లగాళ్ళు పోతా బ్రాండ్ పోతా బీరు పోతా అక్కడ సాడు పోతారా బాడుక ఇక్కడ సాడు పోతారా నువ్వు చేయబట్టి మాకు లొల్లి అవుతుంది పత్త కట్టుకున్నాడు లేకపోతే 7 లక్షలు పోతున్నాయేమో 7 లక్షలు అన్న అనకు నీ పురుగులు పడతాయిరా పదరాని కడ అన్నవరండి బాంచానండి కాలు మొక్తారా నోట్లు తోవస్తారా ఇక్కడ ఉంటే బొక్కలు ఇస్తా సక్కనాడు అరే బిడ్డ నేను నేర్చుకుంటూ పోతే నావెంత బాధపడుతుందో నా ఎంత బాధపడతాడో అరే నా బాధపడుతుంది నా బాధపడతాడు నా బిడ్డ అటువంటి చూడు ఏడిచిన బిడ్డ కంద నీళ్లు దూర్చుకొని ఎట్లైన బిడ్డ గట్ల బట్టలు పట్టుకొని అంజనేయ 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 మరి నేను ఎడుచుకుంటూ పోతే బాధపడతారని కళ్ళ నీళ్లు దూర్చుకొని ఆ బిడ్డ అయ్యాలో బయటకొచ్చారా తండ్రి బల్లారు కాదు తల్లి శాంతదేవి బిడ్డని కళ్ళ చూసి ఓ బిడ్డ ఇందిరవ్వా ఇష్టమైన బిడ్డవు గట్లస్తాను నీ అన్న ఏమన్నాడు బిడ్డ మరి నా అన్న నన్ను కొట్టిందని చెప్తే నా అన్న మరి నా అన్నను ఆమె పదనం చేసింది అన్న అయితే అన్న నన్ను ఏమనలే నాన్న వదిన గిట్లా ఏమన్నా అన్నాడా బిడ్డ వదిన నన్ను ఏమనలే నాన్న మరి ఎట్లమైనా బిడ్డవు గట్టనే వస్తాను నిన్ను పెళ్లి పిల్లలు తయారు చేయలేదు ఎందుకు బిడ్డ నీ వదినే
అన్న అన్నాడు ఏమన్నాడు? ఓ చెల్లె ఇంద్రావతి వదిన ఎట్లా పెళ్లి పిల్ల అని చెప్తే వదినకు అన్నదా పెంచిందా కనలేదు పెంచలేదు కనిపెంచిన వాళ్ళతో నువ్వు పెళ్లి పిల్ల అయితే నీకు మంచిదైతే చెల్లె వదినకు అనలేదు పెంచలేదు మన అన్నది పెంచింది మన చేతి పెళ్లి పిల్ల ఆపో చెల్లని అన్న సాగదో రెండు అన్న నాకు దేవుడు వదిన నాకు దేవత అన్నను పదనం చేస్తే నేను పెళ్లి అయినాక అత్తగారింటి కాడ ఉండేదాన్ని నేను మా అమ్మ నడుచుకునేది మా అన్న అయ్య నడుచుకునేది మా అన్నను పదనం చెయ్యాలనుకున్నదమ్మా సరే పర్వాలేదు అదిగో నా కొడుకు అయితే నన్ను వచ్చిండు కానీ నా బిడ్డను అయితే ఏమని లేదా సరే పర్వాలేదు అనుకున్నాడు తల్లిదండ్రి ఒక బిడ్డను వచ్చిన సంగతి వాళ్ళకే ఎరక అట్లా అయితే అట్లా రా బిడ్డ నా బిడ్డని మేడలో తీసుకుపోయి ఒక అటువంటి పెళ్లి పిల్లని చేస్తుంది తల్లి సాధన పిల్లి ఏలు పట్టుకోవా కొరక పిల్లలు ఎంత మందిగా వీరికి పిల్ల పిల్లగాడైనా అలానే పెళ్లి అయినాక కాసి పని పోదు అక్కడ ఇద్దరు అమ్మ బ్రాహ్మణయ్య వచ్చాను కొడుక బ్రాహ్మణయ్య వచ్చను అనాలి బిడ్డ పైన కూర్చోవయ్యా దశరథ నందన మాట ముంచట మంద పెట్టినా కలిసింది కాళేశ్వరం గుళ్ళల్ల లక్క వన్నరు వర్గాలకు పోయే గుడి కాడ బస్తి చెల్లు ఆ లగ్గానికి పుణ్యనందా ఓ మేరపల్లి కాళేశ్వరం బస్ ఎప్పుడు వస్తుందాయో అది ఈ సాయంత్రం 3 గంటలకు అయ్యాది మాట పోతే కాదు విద్య మా పట్ల లగ్గం 3 గంటల దాకా టైం లేదు నాకు 12 గంటల వరకే లగ్గం నాగెళ్ళి కావాలి 1 గంటకు ఒక్కటి చేయాలి బుజ్జికి పాల గిలాస్ ఇచ్చి బుజ్జిగారి ఊళ్ళకి పోవాలి శోభనం కూడా ఇయ్యాలి నచ్చింది ఇయ్యాలి తప్పితే పిల్లగాడు మన కోసరి రాజు పేరు మీద 6 నెలల రాక మంచిగా లేదు 6 నెలల రాకి కోజాగా ఆగ తప్పలేదు ఇప్పుడే వద్దని కలగబరిసి ఉంటాను ఇయ్యాలి ఒక్కటి చేస్తే పని అయిపోతే రేపు ఇంకోని పెళ్లికి పోతా ఎక్కడికయ్యా నేను కాళేశ్వరం పోతాను బిడ్డ పెళ్లి చెయ్య కాళేశ్వరం పోతాను అయ్యగారు అక్కడ ఏమి ఇస్తాను మీకు పైసలా మా బ్రాహ్మణుల లెక్కలు వేరే ఉంటాయి బిడ్డ 5 నిమిషాలు టైం ఇస్తే మాత్రం లెక్క చేసి కొట్టు కొట్టు లాప్టాప్ కొట్టు
చదువురాకడానికి ఇంతమంది రేదులు కొడతాడు పోషిల్లేమిడి కొడుక ఏం మాట్లాడతారో ఇంతమందిలో నన్ను ఇన్సల్ట్ చేస్తుంది చెప్పుదే గొప్ప కాదే ఆ మేరపల్లి నేను చదివిన చదువు 24 జిల్లాలలో నెక్స్ట్ రెండో మొగోడు చదివిన లేడు ఏ పాటు డిగ్రీ పాస్ అవరా నర్సరీ చేసిన రిస్క్ అనిపించి పక్కకు పెట్టినా రెండు ఆరే మూడోది ముక్కత్త చెప్పుతోని కొట్టు ఒక్కటి 16 అయ్యగారు ఇక్కడ నా బిడ్డ ఇంద్రవతి ఇంద్రసేన మహారాజు పెళ్లి బిడ్డలు కూర్చున్నారు ఈ పెళ్లి చేసిపోయా 3 సార్లు పెడతా నీకే న్యాయం అయితే తోపంటి బయట పిలిచి 3 సార్లు నేను పెట్టిన లగ్గమా నేను పెట్టిన ముహూర్తం నేను పెట్టిన ముహూర్తమా నాకు కారు పంపినవా నాకు వండ పంపినవా నాకు పేడ నాకు పేడం చేయడా విమానం గిట్టన అయ్యా పాలి కనుక పాడైంది ఈ పెళ్లి పోయా 3000 పదరిస్తా 3 పూటలు అన్నం పెడతా నీకు లక్ష్మీరాంగ తడక పెట్టుకున్నట్టు నీ అమ్మ వాని మాట ముద్దుకున్నది నీ అమ్మ నేను ఖాళీ అసలు రాకపోతే ఒక్కటి ఇస్తాను ఒక్క పూట పెడతానన్నా ఒక్క లగ్గంలో 1000 లగ్గాలు ఇలా గిరాకి బాగున్నది ఇదే పెళ్లి చేసిపోతానుకున్నాడు ఆ పొయ్యే బ్రాహ్మణోడు అల్లల్లానే రల్లు నేను దెబ్బ కొట్టమన్నప్పుడు నువ్వు దెబ్బ కొట్టాలి ఓం లంబాయ నమః ఓం మల్లన్నాయ నమః ఓ గణపతి పప్పాయ నమః బాజా బంజయ విజయ అరే పిచ్చిన మంది విద్య అక్కర్రాని చెత్తవుతుంది సూత్రాలు ఎళ్ళకెళ్ళిపోయే గాలి కళ్ళకెళ్ళిపోవాలి ఏ గాలి ఆగిన మనిషికి అపవాదం ఆమ్లేసుకు ఫోన్ చేయాలి ఏమికి చేసుకుపోయి ఏడవాలి ఏనాడు పిత్త కుర్రి నవ్వ కుర్రి అవస్థల పాలు కాకూరి ఓం నమో నారాయణ నమః తుద్దానమా మీరిద్దరు బతికిర్లా సత్యల్లాత్మ అట్లా కాదు బిడ్డ మా బ్రాహ్మణులది తిట్టుడే మంత్రం అంటారు మంత్రమే తిట్టునంటారు మేము అన్నదే వేదము మేము పెట్టిందే ముహూర్తము కట్టన్నప్పుడే తాలి కట్టాలే పిత్త వచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటాం మీరు ఇటువంటి అపశకనాలు ఎప్పుడు అనుకోకూడదు అయ్యా మీ ఇంటి పేరేంది కోసరి రాజుగారు మీ ఆయన పేరేంది మీ అమ్మ పేరేంది భాగ్యం ఉన్నది అయ్యావా భాగ్యావా ఇక నీకు ముఖం కడుక్కొని చూద్దాం తీరని సంబంధం నీకు ఓ ఇక మంచాల మీదకే కంచాలంతా ఓ బావుడే బావుడు సంబంధం దిక్కు భాగ్యం ఓ దిక్కిగా ఎందుకు అని అంటే ఈ రాజుగా నిన్ను పెళ్లి చేసుకొని పోతాడు కదా నువ్వు శాతనైన బిడ్డ ఇక్కడ అంత అండి అంటే ఇక సంబంధం దిక్కు ఇక భాగ్యం ఓ దిక్కు ముఖాలు మంచి సుఖం బావుడే బావుడిగా అయ్యో నేను పని చెయ్యను కదా తిని పంటరా పని చేయకపోతే గీన నమ్ముతుందే తిని పంట ఈ చింత పంట అయితే పని చేయకపోతే అయ్యా ఓరా ఆయన అమ్మాయి ఇష్టమేనా అంతగానే పోతాను భాగ్యగా అయ్యా మరి ఇష్టమని అంటాను గాని రూపాయి బిల్ల కట్నం అయితే లేదు పొల్ల అయితే కాయగల్ల సొమ్ము కట్నం లేకున్నా పర్వాలేదా సాదుకుంటావా భాగ్యవా నీ ఇంత ఏ ఎర్రలకు పోయినా దీపం వల్ల పెరుగుద్ది కానీ రూపాయి బిల్ల కట్నం అయితే లేదు నీకు ఇష్టమే అబ్బాయి ఇష్టమేనా నిన్ను నాశనం చేయక కాశీ పల్లెకి ఎన్నడు పోయినవి ఫోన్ చేయాలి ఎక్కడ హైదరాబాద్ పోయి రాని మీ ఇద్దరు మొక్కలు చూస్తే చక్కగా సలివాకు దాటినట్టుగా అనిపిస్తలేదు హైదరాబాద్ పోయిందట నాగేసి వీళ్ళిద్దరు కలిసి హైదరాబాద్ అయ్యా నీకు ఇష్టమే దూరాడా ఘోరం జరిగిందిరా బిడ్డ పిల్లగాడు ఇష్టమే అంటాను మాట ముచ్చట సంబరం మీద నేను అసలు మర్చిపోయిన లగ్గానికి మొదలు ఏం చేయాలో నాకు అది అడిగి పెదవమ్మ కొడుక పురాణం చదివిన బ్రాహ్మణ్య నేను రాజు పెళ్లి ఎట్లా చేయాలనే వస్తా పడతాను కూరకుండా కడ కూర్చున్నా ఆడదానికి తెలుస్తా అన్న మీద పెళ్లి చేసేది అరే పురాణం చదివినోడే పెళ్లి చేస్తాడు ఏ పురాణం చదివినా మన ఎక్కడి కానీ మురుగంకడపురం తెనుగోళ్ళ కథ టైం కూడా ఆటో ఆవాటిన వల్ల లోట పట్టుకుని దొరికి అనిపోయింది పోంగ ఆదుకున్న పోంగ అయిన పాట రాంగ ఆదుకున్న అద్దరు పిండి నడిపోరాళ్ళ వాటి ఇల్లు దొరుకుతులే అని ఫోన్ చేస్తే వీళ్ళు రాడు ఉండవా అరే అయిపోయి తప్పితే ఎవరైనా కదా కుమర్రా అన్న అరే ఇప్పుడు ఈ 12కి వచ్చే రాత్రి ఒక్కడు ఊరు బయటికి దొరికి పోయి మీద బొచ్చూళ్ళ కరెంట్ పోయి ఎంత అయినా వారు మొదలు వాట దూర కాంతి వారు అరే జీలకర్ర బెల్లం పెట్టినాగానే తాలి కట్టించు జీలకర్ర బెల్లం పెట్టేది తాలింట కట్టిస్తావురా జీలకర్ర బెల్లం పెట్టాలంటే మధ్యలో తెలపత్రం పట్టాలి ఇంట్లో ఉన్నోళ్ళ వల్ల ఆర్బిటాలని చెప్పరమ్మా మా ఇంటి పాట
వాయిట్ పడ లంజ కొడుకు ఇరిగేది గదినవరా ఈ కాసాన్ రాదు పెళ్లి చేయాలని వచ్చిన ఇరిగేసి లంజ కొడుకు నచ్చినట్టు మాట్లాడితే ఈ ఊరోళ్ళు చెప్పులు 2:30 3 గంటల వరకు చెట్టు కింద ఉంటే చుట్టూ కొరిగి అలల్లానే చెట్టు కింద తిరిగడ వెళ్ళాలి అల్లల్లానే త్యాగం చేస్తాను చిల్లేరు చెట్టు కింద తిరిగడ వెళ్ళాలి అల్లల్లానే అయ్యా వ్యక్తివా ఏం వ్యక్తి అయ్యా ఒక్క ముచ్చట కింద కింద లేదా అయ్యా రాజుగారు బస్కు లారికి లైసెన్స్ అంటారు ఆడివారికి పుస్తలు తాడే లైసెన్స్ బిల్ల ఆడిబిల్ల మెడల మూరడు పశువు తాడు లేకపోతే ఆడిబిల్ల బతుకు అర్థమే లేదు పెడతా ఊకే నా ముఖం చూడక పొదల గురించి చూసినట్టు నేను కళ్ళు మూసుకొని మంత్రం చదువుతా నువ్వు లేచి తాలిగట్టేసేయి మూడు ముళ్ళు వేయాల బిడ్డ లోకాల శంకరుని నమో నారాయణ నమః అయ్యా నేను తలెందుకలు నన్ను పెళ్లి చేసినా కానీ ఇంత కరెక్ట్ ముహూర్తం ఎక్కడ తాలిగట్టేదప్ప నీకు లొల్లి ఉండదు పంచాది ఉండదు ఇట్లా పెళ్లి కాగానే అట్లా కానుపైతుంది ఏటికి 2 అచ్చేటికి 3 వాయిగా మీరు కనుకుంటా బాగుడే మీ నాయన మీ అవ్వ భాగ్యం వాకిట్లా కూర్చొని మీరు అన్నంలో పట్టుకొని వాళ్ళు ఆటే ఆట దేవత కళ్యాణం దేవత కళ్యాణం దేవత కళ్యాణం మరి కనుకనేమి మండారి స్వరూపవ్వ కనుకనేమి మరి తన భర్త దేవేంద్ర గారి పేరు చెప్పి తన అత్త రామమ్మ పేరు చెప్పి మామ కుమరయ్య గారి పేరు చెప్పి ఈ ఆల కనుకనేమి ఈ ముడుపు కనుకనేమి ఏ లోకంలో ఉన్నా నా భర్తకు నా అత్త మామలకు ముట్టని అని పెళ్లి అయిన సందర్భంగా ఏం కావాలి మరి పెద్దమ్మ గల్ల స్వరూపవ్వ ఇవాళ మాత్రం మరి 116 రూపాయల దానం అయ్యా కొడుకు పెళ్లి చూసి సంబరపడి మాత్రం అనగానే మరి 116 రూపాయల దానం ఇంద్రవతి కొంగు గట్టు అని కళ్యాణం అమల్ల కళ్యాణం